తనము తనము అనే పదాన్ని ఆధారం చేసుకుని ఏ తనము మనలో ఉండకూడదు, ఏ తనము మనలో ఉండకూడదు అనేది ఈరోజు. ఒకటి, సోమరితనము మనలో ఉండకూడదు, సోమరితనము మనలో ఉండకూడదు. రెండు, మొండితనము మనలో ఉండకూడదు. రైమింగ్ కలుస్తుందా? మొండితనము మనలో ఉండకూడదు. మూడు, చెడుతనము మనలో ఉండకూడదు. ఏంటండి? చెడుతనము మనలో ఉండకూడదు. తర్వాత పిసినితనము మనలో ఉండకూడదు. పిసినితనము మనలో, అన్ని తనాలే, పిసినితనము మనలో ఉండకూడదు. తర్వాత చిల్లంగితనము మనలో ఉండకూడదు. ఏంటండి చెప్పాలి మీరు? చిల్లంగితనము మనలో ఉండకూడదు. తర్వాత పిరికితనము మనలో, చెప్పాలి, పిరికితనము ఉండకూడదు. వెర్రితనము మనలో, ఏంటి చెప్పాలి? వెర్రితనము మనలో ఉండకూడదు. దొంగతనము మనలో ఉండకూడదు. గ్రుడ్డితనము మనలో, ఆత్మీయ గ్రుడ్డితనము మనలో ఉండకూడదు. సరిపోతుంది రైమింగ్ కరెక్ట్గా? మెయిన్ ఏంటి? ఏ తనము? తనము ఏంటి ఒకసారి మళ్ళీ చెప్దామా? సోమరితనము ఏం ఉండకూడదు మనలో అనేది. సోమరితనము, మొండితనము, చెడుతనము, పిసినితనము, చిల్లంగితనము, పిరికితనము, వెర్రితనము, దొంగతనము, గ్రుడ్డితనము, ఈ ఆత్మీయ గ్రుడ్డితనము ఉండకూడదు. ఇవన్నీ మనలో ఉండకూడని లక్షణములు. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి మీకు రెఫరెన్స్ చూపించి చదివిస్తాను. మొట్టమొదటిగా ఏ తనము ఉండకూడదని చెప్పాను? సోమరితనం ఉండకూడదు. సామెతల గ్రంథము 15:19 చూడు. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. దేవునికి స్తోత్రం. ఇంకా ఉంటుంది చూడండి. సోమరి గురించి ఈ సామెత గ్రంథంలో చాలా ఉంటాయి. మన శుక్రవారం నాడు చెప్పాను నేను. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము 6, తర్వాత 6:9 చదువు ఒకసారి. సోమరి ఎందాక పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికదనని, కొంచెం చేతులు ముడుచుకుని పండుకోదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి చదువు. సామెతల గ్రంథము 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 12:24 చూడు. 12:24 శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. తర్వాత 27 సోమరి వేటాడినను పట్టుకోండు. తర్వాత 13:4 సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోమరితనం ఎందుకు ఉండకూడదో మరి మీరు విన్న మన శుక్రవారం కూడా చెప్పాను నేను. సోమరి సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. ఎందుకు చీమల వద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నాడంటే, చిన్న చీమలు అన్నిటిలోకి చిన్న జంతువు అది. అవి అయినా సరే అవి ఎక్కడికైనా వెళ్ళి ఆహారం సంపాదించుకోవాలంటే అన్నీ ఒకదాని వెనకాల ఒకటి లైన్గా వెళ్తాయి. అవి వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట, వర్షాకాలంలో ఆ ఆహారాన్ని తింటాయంట. వాటికి న్యాయాధిపతి లేకపోయినా కానీ క్రమంగా ఉంటాయంట. ఏమాత్రం కూడా ఒకదానికొకటి గొడవ పడదంట, ఐకమత్యంగా ఉంటుందంట. అవి చాలా క్రమంగా పాటిస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సోమరులు మీరు సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు. తర్వాత సోమరి ఎందాక నీవు పడుకొందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని,
కొంచెము సేపు చేతులు ముడుచుకుని పండుకొదినని నీవు అనుచున్నావు. ఇలా చూడండి, మనమంట చాలామంది ఏం చేస్తారంటే తెల్లవారిపోయినా సరే ఇంకా కొంచెంసేపు పడుకుంటాను, నేను ఇంకొంచేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను, దుప్పటి కప్పుకుని పడుకుంటాను, నన్ను లేవద్దు, నన్ను లేపారంటే కొట్టేస్తాను, మిమ్మల్ని లేపారంటే తన్నేస్తాను, నన్ను లేపారంటే నేను ఊరుకోనేమనుకుంటున్నారు అని వార్నింగ్ ఇస్తారు కొంతమంది తల్లిదండ్రులకి. పిల్లలు నన్ను లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో. అలా పడుకుంటేనంట, తెల్లవారిపోయాక కూడా పడుకుంటేనంట దోపిడిగాడ వచ్చినట్టు దారిద్ర్యం వస్తుందంట. అలా పడుకోకూడదు. ఇంకొకటి ఏం చెప్పనా, సైంటిఫికల్గా కూడా ఒక మాట చెప్తానండి. సైంటిఫికల్గా కూడా ఒక మాట చెప్తాను. 4 గంటల నుండి, ఇది విషయం జాగ్రత్తగా వినండి, తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటల వరకు మన శరీరంలో ఒక రకమైనటువంటి ఒక పదార్థం రిలీజ్ అవుద్దంట. కణాల్లో నుండి 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే రిలీజ్ అవుద్దంట. ఒక రకమైనటువంటి కణాల్లో నుండి ఒక శక్తి రిలీజ్ అవుద్దంట. అది ప్రతి ఒక్కరికి దేవుడు అది పెట్టాడంట. అది తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే రిలీజ్ అవుద్దంట. ఆ టైంలో మనం లేచి మెలకువగా ఉంటే ప్రార్థన పూర్వకంగా కానీ, లేకపోతే లేచిపోయి మనం కాలకృత్యాలు తీర్చుకునే పనిలో ఉండి చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ చక్కగా 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా మనం మెలుగుగా ఉండుంటే ఆ రిలీజ్ అయ్యేటటువంటి ఆ కణాల ద్వారా వచ్చే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన శరీరంలో ఇమిడిపోద్దంట. అది ఇమిడిపోయి మనకి అన్ని విధాలుగా ఆరోగ్యం ఇవ్వడానికి, మన బాడీకి అది ఎంతో శక్తినిస్తుంది. అనారోగ్యం బారిన పడకుండా కాపాడుద్ది. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి పనిచేస్తుంది. మనకు అన్ని విధాలుగా అది ఉపయోగపడుద్ది. ప్రతి విషయంలో కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అంతేకాకుండా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి కూడా అది ఉపయోగపడుద్ది అంటండి. అది ఎప్పుడు రిలీజ్ అవుద్దంటే తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే రిలీజ్ అవుద్ది. 6 తర్వాత అది రిలీజ్ అవుతుందంట మన శరీరంలో. మళ్ళీ రేపే రిలీజ్ అవుద్ది. అది దేవుడు అలా పెట్టాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా 4 గంటల నుండి 6 గంటల వరకు మధ్యలో లేచిపోయి మనం స్నానం చేసి ముఖం కడుక్కుని ప్రార్థనలో ఉండాలి. మనం ప్రార్థనలో ఉంటే దేవుడు పెట్టిన ఆ శక్తితో పాటుగా దైవికమైన శక్తి మనకు యాడ్ అవుతే మనల్ని ఆపేది ఎవ్వరూ ఉండరండి. మనం దూసుకుపోతాం. ప్రతి విషయంలో ఏ పని చేస్తే ఆ పనిలో మనం యాక్టివ్గా ఉంటాం. అన్నీ మనకి జరిగిపోతూ ఉంటాయి. అలాగా అన్నీ మనకి ఎదురొచ్చేస్తూ ఉంటాయి. అన్నీ యాక్టివ్గా ఉంటాం. మనం మంచి సుఖనాలు అన్నీ మనకి అన్నట్లుగా అన్నీ మనకి కలిసి వచ్చేసేలాగా దేవుడు అనుగ్రహిస్తాడు. అది మీరు నేర్చుకోవాలి. చూడండి, సోమరితనం అసలే మీకు ఉండకూడదు. ఓకేనా? అర్థమైంది? అప్పుడు సోమరితనం ఎందుకు ఉండకూడదో అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ హోషేయ గ్రంథము 4:16 చూడమ్మా. మనం రెండవదిగా చెప్పుకున్నది ఏంటంటే, ఫస్ట్ సోమరితనం ఉండకూడదని చెప్పాను. రెండవదిగా ఏమి ఉండకూడదని చెప్పాను? మొండితనం ఉండకూడదు. మొండితనం హోషేయ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. హోషేయ గారు అంటారు, హోషేయ ద్వారా దేవుడు పలుకుతున్నాడు. పెయ్యి అంట. ఆవు పెయ్యి మొండితనం చూపిస్తుందంట. పెయ్యి మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండుతనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయను. దేవునికి స్తోత్రం కలుగునగా. కొంతమంది ఎలా ఉంటారంటే మొండితనంగా ఉంటారండి. ఏం చెప్పినా వినరు. చాలా మొండితనంగా ఉంటారు. వెళ్ళొద్దంటే వెళ్తారు, వినరు. చేయొద్దంటే చేస్తారు, ఆగరు. మనం చెప్పిన మాట వినరు, మొండితనంగా ప్రవర్తిస్తారు. ఆ మొండితనం అన్నిసార్లు పనికిరాదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి పనికి వస్తుందేమో, కానీ మొండితనము దేవునికి ఇష్టం లేనిది. ఇశ్రాయేలు ప్రజలు మొండితనంగా ఉన్న కారణం చేత దేవుడు వాళ్ళని శిక్షగా అప్పగించేశాడంట. మీలో కూడా చాలామంది చాలా మొండిగా ప్రవర్తిస్తారు. భార్యాభర్తల మధ్య మొండితనంగా కూడా ఉంటారు. కొంతమంది భార్యలు భర్త చెప్పిన మాట అస్సలు వినరు. చాలా మొండిగా ప్రవర్తిస్తారు.
ఒకవేళ భర్త కోపం వచ్చి కొట్టితే ఇంకా మొండిగెత్తిపోతారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏమైనా కొడతలేదులండి, కొడితే ఎవరు పడేవారు లేరు, కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మొండితనము. అలాగే పురుషులు కూడా వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. కొంతమంది త్రాగరా బాబు, త్రాగితే చచ్చిపోతారా బాబు అంటే అటు తాగడం మాండు, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలకు బానిసైపోతూ ఉంటారు. ఆ వ్యసనాల జోలికి వెళ్ళొద్దంటే మొండితనం, వాడి జోలికి వెళ్ళొద్దు అంటే మొండితనం, అక్కడికి వెళ్ళొద్దంటే మొండితనంగా ప్రవర్తిస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు కూడా మొండితనంగా ప్రవర్తిస్తూ స్కూల్కి వెళ్ళమని చెప్పిన పిల్లలు ఏం చేస్తారంటే మొండితనం చేస్తారు. తల్లిదండ్రులు కొట్టితే స్కూల్కి వెళ్ళడం మానేసి ఎక్కడికో పారిపోతారు. వాళ్ళు మొండితనంగా ప్రవర్తిస్తారు. దాని ద్వారా వాళ్ళకి చదువు లేక వాళ్ళు ఇబ్బందులు గురవుతూ ఉంటారు. చదువుకుంటే చక్కగా మంచి ఉద్యోగాలు చేసుకుంటారు పెద్ద అయిన తర్వాత. చదువుకోకపోతే కష్టపడవలసి వస్తుంది. చదువుకున్న వాడు సంపాదించినట్లుగా, వాడు ఫ్యూచర్ బాగున్నట్లుగా చదువులేని వాడు ఎవరో కానీ సక్సెస్ అవ్వలేరు. కొంతమంది అవుతారు కానీ బిజినెస్ లైఫ్ చేసుకుని, చాలామంది అవ్వలేరు. ఆ విధంగా మొండితనం చూపి ప్రతి విషయంలోనూ మొండితనం చేసి వాళ్ళు దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతారు. అలాగే సంఘ బిడ్డలు కూడా సేవకునైన నేను గొంతుకు చించుకుని అరిసి చెప్పినా మీ మొండితనం మీరు విడిచిపెట్టరు. మీరు అలాగే ఉంటారు. నేను అన్నదే శాసనం, నా మాటే శాసనం, నా మాటే జరగాలి, మీరేమంటే చెప్పుకోండి, నేను నాకు వచ్చిన ఐడియా ప్రకారమే నేను నడుస్తాను. వారం రోజుల నుంచి ఓగుతున్నాను, ప్రార్థన రండి అని చెప్తున్నా కానీ మీరు బ్రెయిన్లో ఒక్కటి ఫిక్స్ అయ్యారు, మానేశారు అంతే. అందరూ షాకులో చెప్పారు నాకు. అప్పుడే అనుకున్నాను నేను, ఏంటి ప్రభా వీళ్ళు ఎవరు రావట్లేదు, వీళ్ళే కదా మెయిన్ గుళ్ళో ప్రార్థన చేయాలన్నా వీళ్ళే, పాటలు పాడాలన్నా వీళ్ళే, వీళ్ళందరూ ఎలా మొండికెత్తిపోయారటి, నేను అంతలా చెప్పాను చర్చిలో అని దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు రాకపోయినా కానీ బలహీనమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. అద్భుతంగా దేవుడు జరిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. మీరు ఒకటి ఫిక్స్ అవుతే మొండితనంగా అలాగే ఉండిపోతున్నారు. మొండితనము ఇశ్రాయేలీయులకి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా మన సంఘం ఉండకూడదు, అది చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? వాళ్ళు అలాగే వినేవారు కాదు, మాట చెప్తే వినేవారు కాదు. దేవుడు ఇర్మియాని పంపించి చెప్పినా, ఎహెజ్కేలుని పంపించి చెప్పినా, ఇంకా ఓబద్యాని పంపించి చెప్పినా, యెషయాని పంపించి చెప్పినా, మోషేని పంపించి చెప్పినా, మొత్తం 16 మంది ప్రవక్తలు పంపించి చెప్పినా, 32 మంది ప్రవక్తలు పంపించి చెప్పినా, నో మేమే తెలివైన వాళ్ళం, మా మాటే శాసనం, మేము ఎలా ఉండాలనుకుంటాం అలాగే ఉంటాం, మీరు చెప్పి పోండి అన్నారు తప్ప వాళ్ళు వినలేదు, మొండితనం ప్రదర్శించారు. ఈ రోజున మీరు కూడా దైవజనుడిగా దేవుడు నా ద్వారా ఎన్నో మాటలు మీకు చెప్తున్నప్పటికీ మీరు మొండితనంగా ఉంటే దేవుని కృపను మీరు పొందుకోలేరు. మొండి వారికి దేవుని కృప రాదు. మొండితనం దేంట్లో ఉండాలో తెలుసా? యాకోబు మొండితనంగా ప్రవర్తించాడు. ఎప్పుడు ప్రవర్తించాడు? ఎబ్బేకు రేవు కాడ ఆ రాత్రంతా దేవునితో పోరాడి, నువ్వు చంపే నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నేను వదలను అన్నాడు. అంతే, కాళ్ళు అట్టేసుకున్నాడు దేవుడిని. ఇలాగా ఒరే తెల్లారిపోతుంది వదిలేరా అన్నాడు. నేను వదలను, మీరు ఎప్పుడు సందకాడ పట్టుకున్నాడు. తెల్లవార్లు మొండితనంగా మొండికేశాడు. వదలమంటే వదలలేదు దేవుణ్ణి. కొడతానని చెప్పాడు, నేను వదలను, కొడితే కొట్టు ప్రభు, నేను వదలను అన్నాడు. తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, వదులు అన్నాడు దేవుడు. తెల్లారిపోయినా మళ్ళీ చీకడైపోయినా సరే నేను వదలను, అంతే. పట్టేసుకున్నాడు ఇలాగ. ఇంకా దేవుడు చివరికి కోపం వచ్చి ఒక తన్నుదన్నాడట, వదిలేస్తాడేమని. కాలు ఎక్కడ తొడ దగ్గర ఉన్నట ఒక గూడు ఎముక
పక్కకు పోయి వసిలైపోయిందంట. ఎంత బాధ వస్తుందో చూడండి, మీరు అర్థం చేసుకోండి. అయినా సరే మొండితనం బట్టి నా కాలు ఇరిగిపోయినా పర్లేదు, నేను మాత్రం వదలను. మొండితనం. దేవుడు చూశాడు ఈ మొండితనాన్ని. చూసి, ఒరే బాబు యాకోబు నీకు ఎవర్రా పేరు పెట్టింది? నువ్వు యాకోబు కాదురా, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఆమె చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు అని అర్థము. ఇశ్రాయేలు అంటే ఆశీర్వాదానికి కారణం అని అర్థం. ఇక మీదటి నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. మొండితనం ఎక్కడ చూపాలో తెలుసా? దేవుడికి ప్రార్థించడంలో చూపండి మొండితనం. దేవుడికి సేవ చేయడంలో చూపించండి. దేవునికి పరిచర్య చేయడంలో చూపించండి మొండితనం. అక్కడ చూపించాలి. కొంతమంది స్త్రీలు ఉంటారండి. నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది. 40 రోజులు ఇప్పుడు లెంట డేస్ కొంతమంది పాటిస్తారు కదా, ఆవిడ కూడా పాటిస్తుంది. ఆవిడ ఎంత మొండిదంటే, తన భర్తకు కానీ తెలిసిందనుకో ఈవిడ తోలు తీసేస్తాడు, యేసు ప్రభుని బూతులు తిట్టేస్తాడు. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉంటుందండి, భోజనం తినదండి. తన భర్త దృష్టిలో ప్రతిరోజు ఇక్కడ వరకు భోజనం తిన్నట్లు లెక్క. తన భర్త దృష్టిలో ఎక్కడ వరకును? పీక దాకా భోజనం తిన్నట్లు లెక్క. కానీ ఆవిడ 40 రోజులు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండదు. ఒక్కరోజు కూడా ఉపవాసం మానకుండా ఉండదు. ప్రతిరోజు ఉపవాసం చేస్తుంది. భర్తకు మాత్రం తినేస్తుందనంటది. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే భర్త ఎదరకుండా పెట్టుకో అంటాడంట. అతనితో పాటు ఈవిడ పెట్టుకుంటుందంట. తిన్నువు అని చెప్పి, నేను ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చుంటాను లేకపోతే ఆ పక్కకి కూర్చుంటానని చెప్పి ఇలాగెళ్ళి ఆ కంచం కుక్కకు పెట్టేసి చీకటికి వేసుకుని తినేసి ఇంకా తినలేదు నువ్వు వచ్చి అంటదంట. చూసారా? ఎన్నోసార్లు కంచంలో పెట్టుకుని మళ్ళా కుండలో వేసేసిన రోజులు ఉన్నాయంట. అలా 40 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధిస్తుందట ఆవిడ. నాకు బాగా తెలుసు, ఆవిడ పేరు కూడా నాకు తెలుసు, మనోరు కాదు, నేను చెప్పను. కాకపోతే ఆవిడ మొండితనం. భర్త తిడుతున్నా సరే, పాస్టర్ని వచ్చిన వాళ్ళని అందరినీ, కానీ ఆవిడ మొండికేసింది, మొండితనం చూపిస్తుంది. ఎక్కడ? దేవుని కోసం మొండితనం చూపిస్తుంది ఆవిడ. 40 రోజులు ఒక్కరోజు కూడా మాంది ఆవిడ. తెలుసా? ఉపవాసం ఉండి ఎండి చేపలాగా అయిపోద్ది ఆవిడ. నాకు ఫోన్లు చేస్తూ ఉంటుంది, ప్రార్థన చేయండి అయ్యగారు అంటూ ఉంటుంది. ఆయన గారు ఏమనకుండా ప్రార్థన చేయండి బాబు అంటది. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆవిడ భక్తిలో అంత గట్టిగా ఉంటుంది. మొండికేసేద్ది. భర్త తిట్టినా ఎవరు తిట్టినా పట్టించుకోదు. దేవుడు చేయవలసిన పని మాత్రం చేసేస్తుంది, చక్కగా చేసేస్తుంది. అలా ఉండాలి మొండితనం. అర్థమవుతుందా? అలా ఉండాలి మొండితనం అంటే. ఎక్కడ చూపిస్తున్నారు మొండితనం? మీరు మందిరానికి మానేయడంలో మొండితనం చూపిస్తున్నారు. ప్రార్థన మానేయడంలో మొండితనం చూపిస్తున్నారు. దైవజనుడి మాట వినకుండా ఉండడంలో మొండితనం చూపిస్తున్నారు. దేవుని మాట వినకుండా ఉండడంలో మొండితనం చూపిస్తున్నారు. దేవుని మాట వింటే మీ కుటుంబం ఆశీర్వదింపబడకుండా ఎవ్వరూ ఆపలేరు. మీరు దేవుడి మాట వినకపోతే మిమ్మల్ని బాగు చేయడం ఎవరి తరం కాదు. మీరు దేవుడి మాట అంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. 2 పాయింట్లు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, కానీ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? ఏమేమి చెప్పాను? సోమరితనము, మొండితనము ఉండకూడదను. లూకా గ్రంథము, లూకాసు వార్త 11:39. లూకాసు వార్త 11:39. మూడవదిగా మనిషికి ఉండకూడదు ఏంటి తెలుసా? చెడుతనం ఉండకూడదంటండి. మూడవదిగా మనిషికి చెడుతనం ఉండకూడదు. ఫస్ట్ సోమరితనం ఉండకూడదు, 2 మొండితనం ఉండకూడదు, 3 చెడుతనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడ్డవారు, చెడ్డతనం. యేసుప్రభు అంటున్నాడు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని, చదువమ్మ అక్కడ, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము చెడుతనముతోనూ నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు అంటున్నాడు
పరిశీలితో అంటున్నాడు, గిన్నెయు పళ్ళెమును వెలుపుల శుద్ధి చేస్తారు, కానీ అంతరంగమందు దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగము చేసినవాడు లోపటి భాగము చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. మీరు శుద్ధి చేసుకుంటారంట. ఏం శుద్ధి చేసుకుంటారంటే ఈ బాడీ అంతా శుద్ధి చేసుకుంటారంట. బాడీ అంతా స్నానం చేసి శుభ్రంగా సబ్బుతోటి ఒక అరగంట సేపు స్నానం చేసి తల మీద మంచి షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడి మంచిగా బాడీ అంతా ఇంత కూడా మట్టి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని మంచి బట్టలు వేసుకుని చర్చికి వస్తారంట. కానీ లోపల మీకు ఒక అంతరంగం ఉంది చూసారా? అంతరంగం ఉంది చూసారా? లోపల హృదయాంతరంగం ఉంది చూసారా? దాని నిండా అడ్డమైన చెడుతనము ఉందంటండి. యేసుప్రభు అంటున్నాడు, పైన చేసిందే నేనే, లోపల చేసింది నేనే. పైన మీరు శుద్ధి చేసుకుంటున్నారు, లోపల మాత్రము అలాగే ఉంచుకుంటున్నారు అంటున్నాడు. మీరు పైన శుద్ధి చేసుకున్నట్లుగా లోపల కూడా శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి, అంతరంగమును కూడా శుద్ధి చేసుకోవాలి. మీ హృదయములో చెడుతనం ఉండకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు, చెడ్డ ఊహలు ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, ఇంకా రకరకాల చెడు వ్యసనాలు నీ హృదయంలో ఉండకూడదు, పాపపు ఆలోచనలు ఉండకూడదు, పాపపు మాటలు ఉండకూడదు. నీ హృదయం అంతా కూడా నీ బాడీని ఎలాగైతే స్నానం చేయించుకుంటున్నావో, నీ బాడీని ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నావో, నీ హృదయాన్ని కూడా నువ్వు అలాగే శుభ్రం చేసుకోవాలి. నీ హృదయం శుభ్రం కాకపోతే దేవుడు చూసేది బాడీని కాదు, దేవుడు చూసేది శరీరాన్ని కాదు, హృదయాన్ని చేస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఎంత చెడుతనం ఉంటుందండి మనుషుల దగ్గర. అంతా ఇప్పుడు ట్రెండ్ ఎలాగ ఉందంటే మంచితనం ఎక్కడా లేదండి, అంతా చెడుతనమే. భూలోకంలో ఒక్కడు కూడా లేదండి మంచోడు. ప్రసంగి 7:20 చూడమ్మా, ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు ఆ నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేదంటండి. అంటే మేలు చేసేవాడంట భూమి మీద, అంటే మన ఊరిలో కాదు, మన దేశంలో కాదు, మన పక్క దేశంలో కాదు, అసలు భూమి మీదే లేడంట ఒక్కడు కూడా. అర్థమవుతుందమ్మా? వింటున్నారా? మంచి చేసేవాడు ఎవరు లేడు. మీరు మోసపోకండి. మనోడు పలానా ఓడి దగ్గరికి వెళ్ళి నాకు చేసేస్తాడని మీరు మోసపోకండి. దేవుడు చెప్తున్నాడు, ఎవడో మంచోడు లేడంట. వాడికి ఏదైనా నీ వల్ల కలిసి వద్దంటేనే నీకు కొంచెం చేస్తాడు తప్ప, నేను పలానా వాడిని పట్టుకున్నాను వాడు చేసేస్తాడు నాకు అని కానీ వెళ్ళారా, మీరు మోసపోయినట్టే లెక్క. ఎవడు భూమి మీద మంచోడే లేడంట. వాడు వీడని కాదు, ఆ ఊరు ఈ ఊరు అని కాదు. ఒకవేళ మంచోడిగా ఎవడైనా ఉన్నాడు అంటే ఆడు నీ వలన ఏదో వాడికి లాభం చూసుకునే మంచితనంగా ఉంటాడు తప్ప వాడు మంచిగా నీ దగ్గర ఉండడం అనేది కల్లా. దేవుడు పలుకుతున్న మాట, నా తోడు భూమి ఆకాశము గతించును కానీ నా మాట నిలుచును. యేసుప్రభు అంటున్నాడు, ఆయన మీద తోడు, ఆయన మీద ఒట్టేసుకుని చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశం ఒకనాడు గతించిపోతాయి కానీ నా మాట మాత్రం నిలిచి ఉంటుందని చెప్తున్నాడు. మంచోళ్ళు ఎవరో లేరండి, అందరూ మోసగాళ్ళే. మంచి వాళ్ళు ఎవరో లేరండి, అందరూ చెడ్డవారే. మంచి ఆలోచన చెప్పేవారు ఎవరు లేరండి, అందరూ చెడ్డ ఆలోచనలే. ఈ రోజున మీరు ఈ మందిరంలో ఉండి ఈ వాక్యాన్ని వినుచున్న మీరు ఈ వాక్యాన్ని విని పశ్చాత్తాపపడి మీరైనా మంచిగా మారాలని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మంచిగా మారితే ఈ ప్రజలు ఒకవేళ మిమ్మల్ని పట్టించకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సామెత ఉంది, ఏమిటంటే అది, ఉన్నది చెప్తే ఊరికి, చెప్పండి అందరూ కూడా, ఉన్నది చెప్తే ఊరికి దూరం అంట. మనం మంచి చెప్తే మనల్ని ఏం చేస్తారండి, పక్కకు పెడతారు మనల్ని.
ఒరే నువ్వు పక్క తప్పుకు నువ్వు కాదు ఇంకొకటి రా నువ్వు చెప్పేశారు అంటారు. మంచి చెప్తే ఎవరు వినరండి, చెడ్డే చెప్పాలి. మనుషులు ఎవరు మంచి చెప్తే వినరు. వాడు మంచి చెప్తున్నాడు కదా, ఒరే ఆడవాడు మనకెందుకురా మనం పక్క పోతున్నాడండి అంటారు. ఒరే ఆయన పిలవకండిరా, ఆడు మంచి చెప్తాడు, ఆడు ఏ చెప్తాడు ఆడు పిలవకండి. పురుషులైనంతే స్త్రీలైనంతే. మంచి మాట చెప్పే ఆడవాళ్ళు అయినా సరే దగ్గర ఒక గ్రూప్లో చేర్చుకోరు. ఆవిడ వస్తుంది మన పక్కకు పోదామంటారు. అంటే కానీ అలానే నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టొద్దు. నేను మంచి చెప్తుంటే ఊళ్ళో ఎవడో నా మాట వినట్లేదు, మన ఇరుగు పొరుగు నా దగ్గర కూర్చోవట్లేదు, నన్ను పక్కకు పెడుతున్నారు, నన్ను పిలవట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటే మంచిది. సంతోషించి ఎగిరి గంతులు వేయి. నువ్వు యేసుప్రభు అదే చెప్పాడు, నేను నిన్ను హక్కును చేర్చుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఒక మాట చెప్పండి అమ్మా, నువ్వు నీతో పాటు 10 మంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని, అమ్మా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని తిమోతి గ్రంథం చూడది, ముసలమ్మ ముచ్చట్లు తీయండి. తిమోతి గ్రంథము 4వ అధ్యాయమా చూడు ఒకసారి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని 4:7 చదువు ఒకసారి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు మంచి చెప్తుంటే ఎవరు వినట్లేదు కదా అని చెడు చెప్తుంటే అందరూ వచ్చి కూర్చుంటున్నారు కదా అని చెప్పి నువ్వు ఏదో కబుర్లు చెప్తుంటే, చెడ్డ మాటలు చెప్తుంటే ఆకర్షింపబడి 10 మంది కూర్చుంటున్నారండి. రేపొద్దుట నీకు ఏదో ఒక రోగం వచ్చింది అనుకుందాం, అనారోగ్యం వచ్చిందండి. ఈ 10 మంది వచ్చి నిన్ను బాగు చేస్తారా? చెప్పండి. నువ్వు ఆపదలో ఉన్నావు, ఈ 10 మంది వచ్చి బాగు చేస్తారా? ఇంకా ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చుని ఎలాగయ్యింది, ఏ చచ్చి నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళకి నువ్వు మళ్ళీ మొదలెట్టి చెప్పాలి. బాధతో నువ్వున్నావు కానీ ఫస్ట్ నుంచి మొదలెట్టి చెప్పాలి నువ్వు అన్ని నాళ్ళకే. వెళ్ళాను కానీ నా ముఖం వంకే చూడలేదు అంటది మళ్ళాను. నువ్వేమో బెట్ట మీద పడి నువ్వు ఏడుస్తున్నావు, నీ ముఖం వంక చూడలేదంట, నీకు టీ ఇవ్వలేదంట, నువ్వు కాఫీ ఇవ్వలేదంట, నువ్వు వచ్చినట్టు వాడికి లేచి కూర్చోలేదంట. ఎందుకు వాళ్ళు వచ్చి మీకు ఏం చేస్తారో మీకు వచ్చి చెప్పండి. మిమ్మల్ని ఇంకా గుచ్చి పొడుస్తారు వచ్చి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా పడిపోయాడు, ఎలా పడిపోయింది, కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, మెడ ఇరిగిపోయిందా, నడుము ఇరిగిపోయిందా, రకరకాల క్వశ్చన్లు అడిగి మీకు విరక్తి కలిగిస్తారు. మళ్ళీ మీకు కొంత లాస్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, టీలు పెట్టాలి, వాళ్ళతో పాటు నువ్వు కూడా తినకుండా కూర్చుని సోది చెప్పాలి. అంతే తప్పించి వచ్చిన వాళ్ళు ఎవరో ఒక చిన్న ప్రార్థన చేయరు మీకోసం, ఏమన్నా ఒక 10,000 50,000 సాయం చేయరు. ఇచ్చినా కానీ అప్పు 3 రూపాయల వడ్డీకి ఇస్తారు. పోన్లేమ్మా ఈ 20,000 నా దగ్గర ఉన్నాయి వాడుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, ఇప్పుడు ఆపద ఉన్నప్పుడు నాకు తిరిగే వద్దులే, ఉన్నప్పుడు ఇద్దిగానే లేకపోతే లేదులే అని ఎవరన్నా అంటారు చెప్పండి? నోటు రాసి మరి 3 రూపాయల వడ్డీ, మరి నాయి కదా డబ్బులు, మా తోడేళ్ళ గారు అబ్బాయి పంపించాడు, మా అక్కగారు తోటి పంపించింది, వాళ్ళయ్యా డబ్బులు. ఎవరి మీద వంకెట్ ఏం చేస్తారు? నోటు రాయించుకుంటారు మీ దగ్గర 3 రూపాయల వడ్డీ. మనుషులు ఎవరు నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోరు. నువ్వు చెడ్డు చెప్తుంటే వచ్చి చుట్టూరు కూర్చుంటే ఆలకించి నిన్ను ఓహో ఆహో అని పొగుడుతారు తప్ప నువ్వు ఆపదలో పడిపోయినప్పుడు నట్టేట్లో వదిలేసిపోతారు. అదే నువ్వు మంచి చెప్తే ఈ 10 మంది నీ దగ్గర కూర్చోరు, కానీ యేసు ప్రభు నీ దగ్గర కూర్చుంటాడు. నువ్వు చెప్పే మంచిని ఆయన లిస్టులో రాసుకుంటాడు, తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు, నిన్ను నెమ్మదిగా వర్ధిల్లేలా చేస్తాడు, అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు, శత్రు బాధల నుండి, అనారోగ్య బాధల నుండి, శ్రమల నుండి, ఆపదల నుండి తప్పిస్తాడు. ఆ కారణం చేత అందరూ వదిలేసిన, తల్లిదండ్రి వదిలేసిన నేను నిన్ను మాత్రము వదలను. నువ్వు మాత్రము చెడుతనాన్ని విడిచిపెట్టే, చెడుతనాన్ని అసహించుకో, చెడుతనాన్ని విసర్జించు, నీలో చెడుతనమే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని చెప్పానండి?
ఏమేమి చెప్పాను? సోమరితనము, మొండితనము, చెడుతనము, 3 చెప్పినప్పటికీ యేసు ప్రభు కూడా ఏం చేస్తారో తెలుసా? 100 మంది చెడ్డోళ్ళు ఉన్నా కానీ ఒక్క మంచోడు ఉంటే అక్కడ ప్రమాదం జరగకుండా ఆ మంచోడి గురించి 100 మందిని కాపాడుతాడంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.